హాయ్ ఆల్. మణిదీపక వర్ణమాల అని చెప్పేసి సొంతిల్లు కోసం ఈ పూజ అన్నది చేస్తాము. నాకొకరు చెప్పారు 9 వారాలు చేయండి మీకు సొంతిల్లు అన్నది కంపల్సరీగా అవుతుందని చెప్పేసి. నేను ఆ రకంగానే మామూలుగా శుక్రవారాలు చేసేటప్పుడే నేను ఇది యూట్యూబ్లో మణిదీపిక వర్ణమాల అని చెప్పి సాంగ్ పెట్టుకుని కుంకుమ పూజ చేసి దండం పెట్టుకునేదాన్ని. 8వ వారమే నాకు సొంతిల్లు అన్నది కొనుక్కోవడం జరిగింది. సో అలా న్యూ హౌస్ తీసుకున్న తర్వాత ఇంట్లో మనం అమ్మవారిని పెట్టుకుని పూజ చేయాలని చెప్పి మనకి మణిదీపిక వర్ణమాలలో ఉంటుంది. ఎలా అంటే 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేసి 9 రకాల పువ్వులు అలాగే ప్రసాదాలు 9 రకాలు పెట్టి అమ్మకి పూజ అన్నది చేయాలి. 9 సార్లు మనం చదవాలి శ్లోకాలు అన్నవి. సో నేను ఆ రకంగానే పూజ చేద్దామని చెప్పేసి దశమిలో అనుకున్నాను. దశమిలో అమ్మవారికి ఎలాగ చేస్తాను కాబట్టి